ఎగ్జిబిట్స్ హ్యూజ్ కాన్ఫిడెన్స్. ఎవ్వరికి అర్థమైన ఒక కాన్ఫిడెన్స్ బిహేవ్ చేస్తుంది. ఏదైనా దేనికైనా రెడీ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఛాలెంజ్ చేస్తుంది. యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహం లింకన్ను, ఈవెన్ యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్ క్లాసు దీని యొక్క గెరార్డ్ ఆర్ఫోర్డ్ని ఛాలెంజ్ చేయడం అంటే రష్యా చైనాలు కూడా వెనక్కి జంకుతాయి. మరి అలాంటి దేశాన్ని ఎలా ఇది ఛాలెంజ్ చేసిందంటే ఇరాన్ అధ్యక్షుడు వెనకాల ఈ రష్యా అధ్యక్షుడు జీ జిన్పింగ్, పుతిన్ వ్లాడిమిర్ పుతిన్ ఆఫ్ రష్యా, అదేవిధంగా కిమ్ జాంగ్ ఉన్ ఆఫ్ నార్త్ కొరియా. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని మేము వాడనివ్వము. అమెరికా మిత్ర దేశాలు, నాటో దేశాలు అన్నీ వచ్చినా ఇరాన్ వైపు మేము ఉంటాం. ఇరాన్ని తరపున మేము అమెరికాతో పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ఒంటరిది కాదు, మేము వాడనివ్వము అని వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ ఒంటరిగా లేదు. అమెరికా తన ఆర్మాడాను, గ్రేట్ ఆర్మాడాను అక్కడ మోహరించిన తర్వాత కూడా రష్యా చైనాలు కలిపి ఒక నేవల్ ఎక్సర్సైజ్ చేసినాయి. తర్వాత పర్షియన్ గల్ఫ్ ఈ ప్రాంతంలో, తర్వాత ఇరాన్కి చైనా అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లే లక్ష్యంగా తయారు చేసిన DF-17